డాక్టర్ గారు, నా వయసు 23 సంవత్సరాలు. పెళ్లయి 2 సంవత్సరాలు అవుతుంది. పీసీఓడి సమస్య కూడా ఉంది. పెళ్లికి ముందు నుంచే పీరియడ్స్ కావట్లేదు. పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి, తొందరగా ప్రెగ్నెన్సీ రావటానికి మీ సలహా సూచనలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ మేనకా గారు సమాధానం అందిస్తారు. మీకు పీసీఓడి ఉందని చెప్తున్నారు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో ఏంటంటే అండం, యూట్రస్ పక్కన అండాశయాలు ఉంటాయి. మామూలుగా ఆ అండం నెల నెల కరెక్ట్గా విడుదల అవ్వదు. అందుకే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వట్లేదు. తర్వాత దానివల్ల ఈ నెల నెల అండం విడుదల కాక పీరియడ్ సరిగ్గా రాని వాళ్లకు ప్రెగ్నెన్సీ రావడం కూడా కొంత కష్టమే. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ బరువు ఎట్లా ఉందో అది చెప్పలేదు. ఇన్ కేస్ మీరు బరువు ఎక్కువగా ఉన్నట్టయితే ఫస్ట్ మీరు బరువు తగ్గించుకోవాలి. అంటే డయట్ వల్ల కానీ లేదా ఎక్సర్సైజ్ చేసి సో కొంతవరకు మీ వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలా. లేదా మీరు ఐడియల్ వెయిట్ ఉండుంటైతే నార్మల్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. దాంతోపాటు ఇన్ కేస్ దీనివల్ల తగ్గకపోతే మీరు ఫర్దర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్. యూజువల్లీ పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళలో మళ్ళీ తర్వాత మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్, డిహెచ్ఈఏ ఇలాంటివి. సో అది ఎలా ఉన్నాయో తెలుసుకోవాలా. ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్న స్త్రీ నిపుణులని సంప్రదించాలి. తర్వాత ఈ తదుపరి పరీక్షల తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి అవసరమైతే మీకు ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటారు, వాటి ద్వారా నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుంది.